హోండా షైన్ 125 ఆ వెహికల్కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి తెలుసుకుందాము. ఎవరైతే షైన్ 125 కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఆ వెహికల్ నేను రైడ్ చేశాను. కొత్తగా వచ్చిన మార్పులు ఏంటి, ఆన్-రోడ్ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో వీడియో ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి మీరు షైన్ 125 కొనుక్కోవాలి అని అనుకుంటే. నాకు బాగా నచ్చిన ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. మీకు ఫస్ట్ గేర్లో సెకండ్ గేర్లో ఇనిషియల్గా పెర్ఫార్మెన్స్ బాగుంది. 125cc ఇంజిన్ పవర్ కన్నా మీకు ఆ వెహికల్లో టార్క్ కొంచెం ఎక్కువ ఉంది. 11 Nm టార్క్ అయితే జనరేట్ చేసిద్ది. మెయింటెనెన్స్ కూడా చాలా వరకు తక్కువ అయితే ఉండిద్ది. సో నేను రైడ్ చేసినప్పుడు మాత్రం నాకు ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకోవాలి. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు బ్రో. నేను రైడ్ చేసినప్పుడు నాకు బటరీ స్మూత్ అయితే అనిపించింది ట్రాన్స్మిషన్ అయితే. మీరు పాత షైన్ రైడ్ చేసిన వాళ్ళు అయితే ఒకసారి ఈ కొత్త షైన్ కూడా రైడ్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే ట్రాన్స్మిషన్లో కూడా కొంచెం అప్డేట్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. తర్వాత ప్లస్ పాయింట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే క్లచ్ అనమాట. మీరు ట్రాఫిక్లో ఎక్కువ రైడ్ చేస్తూ ఉంటారు, అలాగే క్లచ్ అనేది ఎక్కువసేపు ప్రెస్ చేస్తూ ఉంటారు కదా. సో ట్రాఫిక్లో రైడ్ చేసే వాళ్ళకి ఈ క్లచ్ ఏదైతే ఉందో అది స్మూత్గా ఉంటే ఎక్కువసేపు రైడ్ చేయాలనిపించింది అనమాట. అలా చూసుకున్నట్లయితే ఈ వెహికల్లో స్మూత్గానే ఉంది క్లచ్ అయితే. నేను ప్రెస్ చేసినప్పుడు నాకు ఎక్కడ హార్డ్ కూడా అనిపించలేదు. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బ్రేక్స్ అనమాట. నేను రైడ్ చేసింది డిస్క్ వేరియంట్. ఫ్రంట్ సైడ్ మీకు 240mm డిస్క్ బ్రేక్ ఇస్తారు, బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్. కాంబీ బ్రేక్ సిస్టమ్తో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. సో మీరు స్పీడ్గా వెళ్ళేటప్పుడు సడన్గా ఎవరైనా అడ్డొచ్చి బ్రేక్ వేయాలన్నా సరే ఫ్రంట్ సైడ్ మీకు డిస్క్ బ్రేక్ ఉంటుంది కాబట్టి ఇట్లా ప్రెస్ చేయగానే వెహికల్ ఆగుతుంది. ఒకవేళ మనీ సేవ్ చేసుకుందాం అని చెప్పేసి డ్రమ్ బ్రేక్ వేరియంట్ తీసుకున్నారనుకోండి, మీకు ఇనిషియల్గా బ్రేకింగ్ అయితే అంత ఉండదు డిస్క్ వేరియంట్లో ఉన్నలాగా. బ్రేక్స్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా డిస్క్ బ్రేక్ వేరియంట్కి అయితే వెళ్ళిపోమని చెప్తాను. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే వీల్స్ అని చెప్పుకోవచ్చు. 80 ఇంచ్ LI వీల్స్ అయితే ఇచ్చారు. ట్యూబ్లెస్ టైర్స్తో మీకు షైన్ 125 లభిస్తూ ఉంది. జనరల్గా మనం 17 ఇంచ్ వీల్స్ చూస్తాం కదా మిగతా వెహికల్స్లో, కానీ ఈ వెహికల్లో మీకు 1 ఇంచ్ పెద్ద వీల్ అయితే ఇచ్చారు. 18 ఇంచ్ వీల్ అనమాట. ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 791mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. 5.2, 5.3 ఆ హైట్ వాళ్ళు కూడా ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేసేలాగా ఉండిద్ది అనమాట. సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే వెయిట్ అనమాట. 113 kgs వెయిట్ ఉండిద్ది. హైట్ తక్కువ వెయిట్ తక్కువ ఉండిద్ది కాబట్టి ఈ వెహికల్ ఎవరైనా ఈజీగా రైడ్ చేసేలాగా డిజైన్ చేశారు హోండా కంపెనీ వాళ్ళు. ఎయిత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కన్సోల్ అని చెప్పుకోవచ్చు. ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. పాత షైన్ SP 125 ఏదైతే కన్సోల్ ఉండిద్దో ఆ కన్సోల్ ఈ వెహికల్లో ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారో చిన్న వాటిని సరిగా చూడలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ కన్సోల్ అయితే చాలా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే డిజిటల్ క్లాక్ అయితే ఉంది, అది కొద్దిగా పెద్దగా అయితే కనిపిస్తుంది. స్పీడోమీటర్ కానీ ట్రిప్ మీటర్ కానీ గేర్ ఇండికేటర్ కూడా ఈ వెహికల్లో ఇచ్చారు. అన్నీ కూడా మీకు కొద్దిగా బోల్డ్గా పెద్దగా కనిపిస్తున్నాయి అనమాట. సో విజిబిలిటీ పరంగా ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలాగే రేంజ్ తెలుసుకోవచ్చు, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ కూడా తెలుసుకోవచ్చు. ఇట్లాంటి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చి అప్డేట్ చేశారు 2025 షైన్ 125ని. నైన్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉండిద్ది. సీట్ కంఫర్ట్ అయితే లిటరలీ చాలా బాగుంది బ్రో. నేను రైడ్ చేసినప్పుడు నాకు వెయిట్ తక్కువ ఉంది, అలాగే హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగా నచ్చింది. 10th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఈ వెహికల్ ఇంకా కిక్ రాడ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా మీ వెహికల్ లో బ్యాటరీ అయిందనుకోండి, హ్యాపీగా కిక్ స్టార్ట్ చేసుకుని ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 11th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఇచ్చారు. చాలా మంది ఈ మధ్య కాలంలో సైడ్ స్టాండ్ వేసి వెహికల్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట. సైడ్ స్టాండ్ కూడా తీయట్లేదు. వాళ్ళందరి కోసమే అన్ని కంపెనీస్ కూడా సైడ్ స్టాండ్ వేసి గేర్ వేస్తే వెహికల్ ఆగిపోయేలాగా డిజైన్ చేశారు. అన్ని వెహికల్స్ లో కూడా ఈ ఫీచర్ అయితే వచ్చేసింది. ఈ వెహికల్ లో కూడా సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఉంది. 12th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఐడ్లింగ్ స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్ అయితే ఇచ్చారు. హీరోలో మనం i3s టెక్నాలజీ చూసాం కదా, అట్లాంటి ఫీచర్ అనమాట. సో ఎక్కడైనా వెహికల్ పక్కన పార్క్ చేసుకున్నారనుకోండి, ఒక 3 to 5 seconds లోపు మీకు ఇంజిన్ అయితే ఆగిపోతుంది. ఒక రకంగా ఫ్యూయల్ సేవింగ్ ఫీచర్ అనమాట ఇది. 13th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ACG ఇచ్చారు, ఆల్టర్నేటింగ్ కరెంట్ జనరేటర్ అనమాట. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే వెహికల్ అయితే స్టార్ట్ చేసినప్పుడు చాలా సైలెంట్ గా స్టార్ట్ అవుతుంది. ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్ కూడా ఈ ఫీచర్ అయితే ఉపయోగపడుద్ది. 14th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే టైప్ C ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. మీ ఫోన్ కి మీరు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. జనరల్ గా మిగతా కంపెనీస్ లో టైప్ A ఛార్జింగ్ సాకెట్ చూస్తాం కదా, ఈ వెహికల్ లో డైరెక్ట్ గా టైప్ C ఇచ్చారు. ఇంకొంచెం బెటర్ గా స్పీడ్ గా అయితే ఛార్జింగ్ ఎక్కింది. 15th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మైలేజ్ అని చెప్పుకోవచ్చు. 50 నుంచి 55 కిలోమీటర్స్ మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఎకానమీలో రైడ్ చేస్తే నియర్లీ 60 లోపు అయితే మీకు మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే మీరు సింగిల్ గా కొంచెం వెయిట్ తక్కువ ఉన్న పర్సన్ రైడ్ చేస్తే మేబీ ఎకానమీలో 50 కిలోమీటర్ల కన్నా ఎక్కువ స్పీడ్ రైడ్ చేయకపోతే 60 కిలోమీటర్లు రావచ్చు. ఒకవేళ అదే వెహికల్ మీద కొద్దిగా బరువుగా ఉన్న పర్సన్ కూర్చొని రైడ్ చేస్తున్నారు అనుకోండి, 60 అయితే రాదనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ రైడింగ్ అని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా ఎగ్జాక్ట్గా మైలేజ్ అయితే చెప్పలేరు. అందుకే నేను 55 దాకా ఎక్స్పెక్ట్ చేసి కొనుక్కోమని చెప్తాను. 50 వచ్చినా సరే మీరు ఆ వెహికల్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఫైనల్గా 16th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. 1,12,000 రూపాయలు మీకు డిస్క్ వేరియంట్ అయితే లభిస్తూ ఉంది. ఫెస్టివల్ టైంలో మీరు ఈ వెహికల్ పర్చేస్ చేస్తే ఆ 2,000 రూపాయలు డిస్కౌంట్లో పోయినా కానీ 1,10,000 రూపాయలకి మీకు ఖచ్చితంగా షైన్ 125 అయితే వచ్చేస్తుంది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. 1,10,000 రూపాయలకి
టాప్ ఎండ్ డిస్క్ వేరియంట్, అలాగే మీకు ఫుల్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు కదా. సో చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చి అప్డేట్ చేశారు కాబట్టి ఆ వెహికల్ మీరు కొనుక్కోవచ్చు. లేదు నాకు డిస్క్ వేరియంట్ వద్దు అని అనుకుంటే 1,07,000 రూపాయలకి మీకు డ్రమ్ బ్రేక్ వేరియంట్ అయితే లభిస్తూ ఉంది. 5,000 రూపాయలు అయితే సేవ్ చేసుకొని మీరు ఈ వెహికల్ కూడా పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ స్పెషల్ ఆఫర్ కింద ఇంకొక 2,000 రూపీస్ తీసేసినా సరే 1,05,000 రూపాయలకి డ్రమ్ బ్రేక్ వేరియంట్ 125cc వెహికల్ వస్తుంది. ఫ్యామిలీకి ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు కాబట్టి మైలేజ్ తక్కువ వస్తుంది. మీరు లాంగ్ రైడ్ వెళ్ళడానికి ఉపయోగపడుద్ది. వెయిట్ తక్కువ ఉండిద్ది. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది కాబట్టి మీరు హ్యాపీగా ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. ఇవి నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ అయితే. ఇప్పుడు మైనస్ల గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే సస్పెన్షన్ అనమాట. నేను రైడ్ చేసినప్పుడు సస్పెన్షన్ అయితే చాలా స్మూత్ అనిపించింది. ఎప్పుడైనా మీరు రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు సడన్గా ఏదైనా గుంతడ్డు వచ్చింది అనుకోండి, సస్పెన్షన్ ఇట్లా పైకి ఇట్లా టక్కని తగిలిద్ది అనమాట. కొద్దిగా స్మూత్ అయితే ఉంది కదా. సో బ్యాడ్ రోడ్స్కి వెళ్ళినప్పుడు మీకు సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ అయితే అంతా బాగోదు. అదొకటి నాకు అస్సలు నచ్చలేదు. సెకండ్ కాన్ విషయానికి వస్తే టైర్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్స్ అయిన టైర్ అయితే ఓకే, కానీ బ్యాక్స్ అయినా మీకు 90/90 80 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. షైన్ SP 125లో 100/80 సెక్షన్ టైర్ ఇచ్చారు కదా, అట్లాంటి టైర్తో తీసుకొస్తే బాగుండు అనిపించింది. బట్ వీళ్ళు వెయిట్ తగ్గించడానికి, ప్రైస్ తగ్గించడానికి ఇట్లా తీసుకొచ్చారో మనం అర్థం చేసుకోవాలి. థర్డ్ కాన్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. 162mm అనేది ఇచ్చారు కదా. 170mmతో తీసుకొస్తే బాగుండేది. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు. బట్ సస్పెన్షన్ స్మూత్ ఉంది కాబట్టి డబల్స్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తగిలిద్ది. అందుకని 170తో తీసుకొస్తే బాగుండు అనిపించింది నాకు. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10.5 లీటర్స్ మాత్రమే ఇచ్చారు. 12 లీటర్స్ ఇస్తే బాగుండు అనిపించింది. ఎప్పుడైనా లాంగ్ రైడ్కి వెహికల్ తీసుకువెళ్ళినప్పుడు 10.5 లీటర్స్ అంటే మైలేజ్ బాగా వచ్చినప్పటికీ పద్దాకలా రీఫ్యూలింగ్ చేయించుకోకుండా ఉపయోగపడిద్ది అనమాట పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఇవ్వడం వల్ల. బట్ చిన్న ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు, కానీ ఈ వెహికల్ ఎక్కువ మంది లోకల్లోనే తిరగడానికి కొనుక్కుంటారు కాబట్టి పెద్ద మేజర్ కాన్ అయితే కాదు. ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే లైట్స్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ ఎక్కడ LED లైట్స్ అయితే ఇవ్వలేదు. ఫ్రంట్స్ అయినా కనీసం హెడ్ లైట్ అయినా LED తో తీసుకొస్తే బాగుండు అనిపించింది నాకు. కొంచెం ప్రైస్ అయితే ఇక్కడ కట్ చేశారు. ఫ్రెండ్స్, ఇవి నాకు అనిపించిన కాన్స్ అయితే. చాలా మంది ఇప్పుడు ఏమైనా కామెంట్స్ చేస్తారంటే షైన్ 125 కొనుక్కోవాలా, షైన్ SP 125 కొనుక్కోవాలా చెప్పండి బ్రో అని చెప్పేసి వాళ్ళందరికీ వన్ లైన్ ఆన్సర్ చెప్పేయాలి అంటే, ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే కాన్స్ ఉన్నాయో అవన్నీ షైన్ SP 125 ఫుల్ఫిల్ చేసిద్ది. మీకు బ్యాక్ సైడ్ 100/80 సెక్షన్ టైర్ ఉండిద్ది. LED హెడ్ లైట్ ఇస్తున్నారు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కూడా కొద్దిగా వెహికల్ ఎక్కువ ఉండిద్ది కాబట్టి మీరు ఆ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకా మేజర్ అప్డేట్ ఏంటంటే ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్కి అప్డేట్ చేశారనమాట. కన్సోల్ విజిబిలిటీ కూడా చాలా బాగుండిద్ది. కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ. 1,29,000 రూపాయలు లభిస్తూ ఉంది. ఆ ప్రైస్కి అది నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. 1,30,000 రూపాయలు పెట్టుకోగలిగిన వాళ్ళు ఇంకొక 15,000 రూపాయలు యాడ్ చేసుకుంటే పల్సర్ 150 కొనుక్కోవచ్చు కదా. అందులో ఇంకా మీకు బెటర్ ఇంజిన్ అయితే ఉండిద్ది. మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఆ వెహికల్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలా ఆలోచించుకుంటే మీకు ఈ వెహికల్ అయితే వేస్ట్ అని చెప్తాను. కానీ నాకు షైన్ 125 కన్నా షైన్ SP 125 బాగా నచ్చింది. ఈ ఫీచర్స్తో కంపేర్ చేసుకుంటే ఆ ఫీచర్స్ నన్ను బాగా అట్రాక్ట్ చేసినాయి అనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. ఒక 20,000 రూపాయలు పోతే పోయినాయి అనుకుంటే, లేదు 20,000 రూపీస్ సేవ్ చేసుకుని నేను ఈ వెహికల్ కొనుక్కుంటానంటే ఈ వెహికల్ మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు బ్రో. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, మంచి సీట్ కంఫర్ట్ ఉండిద్ది, సిటీలో తిరగచ్చు, అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళొచ్చు. పెద్దవాళ్ళకి, కాలేజీ స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్కి బాగా ఉపయోగపడే వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా మీకు ఆ వెహికల్ నచ్చలేదు అనుకోండి, అమ్మేయాలన్నా సరే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఆ వెహికల్ పర్చేస్ చేస్తారు. షైన్ 125 అంటే మంచి రీసేల్ వాల్యూ ఉన్న వెహికల్ అనమాట. సో ఇది ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్. మైనస్లో అయితే అంత ఎక్కువ ఏమీ లేవు. ప్లస్ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి. అవన్నీ మీరు చూసారు కదా. 2025లో మంచిగా అప్డేట్ చేశారు షైన్ని. మీరు కొనాలంటే ఒకసారి హోండా షోరూమ్కి వెళ్ళి ఆ వెహికల్ టెస్ట్ రైడ్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.